మరి ఈ రోజుతో 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న మహేష్ తన పుట్టినరోజును ఈరోజు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా జరుపుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా బాలనటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్కు చిన్నతనం నుండే విపరీతమైన క్రేజ్ను ఏర్పరచుకున్నాడు. సినిమా హీరోగా మహేష్ నటించిన సినిమాలు పట్టుమని 25 కూడా లేకపోయినా మహేష్కు ఏర్పడ్డ క్రేజ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మరి తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మహేష్ ఇంతవరకు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేదట. కేవలం సినిమాలు చూడడానికే ముంబై వెళ్తాడట మహేష్. ఇక్కడ థియేటర్లకు వెళ్తే తన వల్ల తోటి ప్రేక్షకులు ఇబ్బంది కలుగుతుందని అనే భావంతోనే తాను థియేటర్లలో మాత్రం చూడాలి అని అనిపించే సినిమాలను ముంబై వెళ్ళి చూస్తానని అంటున్నాడు. అదే విధంగా తనకు యాక్టింగ్ తప్ప మరి ఏ విషయాలు తెలియవని, తాను వ్యాపారాలు చేస్తే నష్టపోవడం ఖాయమని తనపై తానే సాటర్లు వేసుకున్నాడు మహేష్. ఇదే సందర్భంలో తాను అలవాట్ల గురించి మాట్లాడుతూ తాను చైన్ స్మోకర్గా చాలా కాలం సిగరెట్లకు అలవాటు పడిపోవడంతో తన తండ్రి కృష్ణ చెప్పిన అలవాటు నుండి బయటపడలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే తన భార్య నమ్రత ప్రభావం, అదేవిధంగా తాను చదివిన ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకం తన స్మోకింగ్ అలవాట్లను మానేసేలా చేసిందట. ఆ విషయాన్ని కూడా మహేష్ బయట పెట్టేశాడు. ఇక మహేష్ బాబుకు నీలం రంగు అంటే ఇష్టమట. ఆ షేడ్స్ లోనే ఎక్కువగా దుస్తులు వేసుకుంటానని చెప్పాడు మహేష్. ఇక మిగతా రోజుల్లోనే కాదు, షూటింగ్ జరుగుతున్న రోజుల్లో కూడా మహేష్ తన ఫ్యామిలీ ట్రావెల్ కు సంబంధించిన ఖర్చులు, అసిస్టెంట్ల జీతాలు, ఖర్చులు అన్ని తానే భరిస్తాను గాని ఏనాడు తన నిర్మాతలకు భారంగా తాను ఉండకూడదని తాను ఇలా ఉంటానని చెప్పుకొచ్చాడు మహేష్. మరి మహేష్ బాబు జీవితాశయం 90 ఏళ్ళు వచ్చే వరకు నటించడమట. మరి మన మహేష్ బాబుని హీరోగా పరిచయం చేయాలనుకునే అవకాశం తొలుత క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీకి వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు అన్న విషయాన్ని బట్టబయలు చేశాడు మహేష్. తన తొలి సినిమా రాజకుమారుడు కె రాఘవేంద్రరావు చేస్తున్నప్పుడు తనకు నటన పట్ల అవగాహన ఉన్నా కూడా ఒక రకమైన అయోమయంలో తాను ఉండిపోయేవాడిని అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు తన జీవితంలో ఉన్నాయి అంటున్నాడు మహేష్. ఓ పాప బాబా రాందేవ్ బ్యాచ్ అనమాట.